అవి మాత్రమే అమ్మవారికి చెందుతాయి. అమ్మవారి యొక్క అంతరాలయ దర్శనం టికెట్ వెల 20 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ పోల్స్కి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చి ఉగాది తర్వాత జరిగిందండి. ఇది కూడా ఒక సంబరం వీడియోనే. పెళ్ళికి సంబరం ఏ విధంగా చేస్తాము, ఎలా చేస్తామనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. పెళ్లి సంబరానికి అంటే యాక్చువల్గా పెళ్ళికి చేసేదాన్ని బోనం అని అంటామండి. మనం పెళ్ళిళ్ళకి కానీ గృహప్రవేశాలకును ఇంకా అంటే ఈ పర్టికులర్గా ఒకరోజు మనం మొక్కుకొని చేసేదాన్ని బోనం అని అంటారండి. అంటే ఇది హాఫ్ డేతో కంప్లీట్ అయిపోతుంది. మనం సాయంత్రం 4 వరకు ఉంచేదాన్ని అయితే సంబరం అని అంటారు. ఇప్పుడైతే ఈ వీడియోలో జరుగుతుంది పెళ్ళి సంబరం అండి, కాబట్టి దీన్ని బోనం అనే అంటారు. వీరనబాబు బోనం, వీరభద్రుల బోనం అని ఈ విధాలుగా అంటారు. పెళ్లి బోనం అని కూడా అంటారు కొంతమంది. ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మనం జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఉపాసనం అయితే చెప్తున్నామండి. జమ్ము ఉపాసనం అంటాం దీన్ని. అది ఏ విధంగా చెప్తున్నాం, ఎలా చెప్తున్నాం అనేది ఈ వీడియోలో ఉంది. అంటే ఇంతకుముందు కూడా ఉపాసనం గురించి ఒక వీడియో అయితే పెట్టాను, కానీ ఇది కూడా జరుగుతుంది కదా అని చెప్పేసి ఇది కూడా క్లియర్ కట్గా పెడదామని చెప్పేసి మీకు వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక చెట్టుకి శుభ్రంగా నీళ్ళది పోసి శుభ్రంగా పసుపు రాసి శివనామాలు అంటే అడ్డనామాలు పెడతామండి. ఎందుకంటే మనం చేసేది శివ పూజ, వీరభద్ర పూజ కాబట్టి అడ్డనామాలే కాబట్టి అడ్డబొట్లు పెడతాము. అలా 3 బొట్లు పెట్టిన తర్వాత జమ్మి చెట్టు ఎదురుగా ఉన్న ప్రదేశం కూడా కొద్దిగా అయితే శుభ్రం చేసుకొని పద్మ ముగ్గు అయితే వేయడం జరుగుతుంది. మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. స్కిప్ కాకుండా ఉన్నట్టయితే కనుక ప్రతిదీ ఏ కొమ్మతో జమ్ముపాసన చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి వీడియో కూడా ఎవరు కూడా స్కిప్ కాకుండా చూసినట్టయితే కనుక సంబరానికి ముందు రోజు సాయంత్రం 4 దాటిన తర్వాత 6 గంటలలోపు సూర్యాస్తమైన టైం చూసుకొని ఏ విధంగా జమ్ముపాసనం అనేది చెప్పాలనేది ఈ వీడియోలో అయితే మీకు అయితే కనిపిస్తుంది. మీరు కూడా మీ ప్రాంతంలో జమ్ముపాసనం ఇలాగే చెప్తారా, లేకపోతే మీరు వేరే పద్ధతిలో చెప్తారా అయితే నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మీలో చూసిన వారికి మీలో ఎంతమంది మీ పెళ్ళిళ్ళకి లేక మీ తమ్ముడి పెళ్ళిళ్ళకి వీరభద్ర బోనాలు అయితే పోసుకున్నారు, మీకు ఈ వీరభద్ర బోనం గురించి ఎంతవరకు తెలుసు నాకు కింద బాక్స్ అయితే కమెంట్ చేయండి. అండ్ ఏ ఊరు కూడా కమెంట్ చేయండి. మీరు ఏ ఊరు కమెంట్ చేయడం వల్ల నేను అక్కడికి వచ్చి వీరభద్ర సంబరాలు చేశానో లేదనేది కూడా మీకు అయితే చెప్తాను. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకుండా సబ్స్క్రైబ్ కానకుండా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. కాబట్టి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఈజీగా అయితే చూడొచ్చు. ఇప్పుడు మీరు వీడియోలో అయితే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అక్కడ శుభ్రం అయితే చేసి జమ్మి చెట్టు ఎదురుగా ఉన్న ప్రదేశం కొద్దిగా వరిపిండితో, ఇది ముగ్గు కాదండి, మన బియ్యం ఆడిచ్చిన పిండి ఉంటుంది కదా వరిపిండి, దాంతో అయితే వేయాలన్నమాట. మన దైవ కార్యక్రమాల్లో ఈ ముగ్గు వేసినప్పుడు ఖచ్చితంగా వరిపిండితో వేయాలని. మనం బయట తీసుకుని రాతి ముగ్గు అంటారు, ఆ ముగ్గుతో అయితే పూజలో ముగ్గులు వేయకూడదు. ఏ సందర్భంలో అయినా పూజ నిమిత్తం పద్మం వేయాలంటే కనుక ఖచ్చితంగా అది వరిపిండి పసుపుతోనే వేయాలండి. ఎటు పరిస్థితుల్లో రాతి ముద్ద అయితే వేయొద్దు. ఇప్పుడైతే ఇలా పద్మ, పసుపు, కుంకుమ అండ్ వరిపిండితో వేసిన తర్వాత జమ్ముపాసనం అయితే చెప్తున్నాను. ఏ విధంగా అయితే చెప్తున్నానో మీరైతే అబ్జర్వ్ చేయండి. అప్పుడు మా ఊర్లో అమ్మవారి జాతర అయితే జరుగుతుందండి, కాబట్టి అందరూ కూడా వచ్చి దండం అయితే పెట్టుకుని వెళ్తున్నారు. చరివిడి పానకాలు వేసుకునేవారు కూడా చరివిడి పానకాలు వేసేసుకున్నారు. మేము పక్కన అయితే జమ్ముపాసనం అయితే చెప్తున్నాం ఒక సైడ్ కొండి. ఈ వెనకాల ఉన్న వాళ్ళు కూడా మన గదిలో ఉన్న వాళ్ళేనండి. ఈ విధంగా ఇది జమ్ముపాసనం ఆ రోజు యాక్చువల్గా ఉగాది మరుసటి రోజేనండి ఇది జరిగింది. ఉగాది వెళ్ళిన 3rd డే అయితే సంబరం జరిగింది. కానీ నాకు వీడియోస్ పెట్టడం అయితే కొంచెం లేట్ అయితే అవుతుంది, మీకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడైతే ఖాళీ అయ్యింది, అందుకని చెప్పేసి వీడియోస్ చాలా అయితే నా దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కటి పోస్ట్ చేద్దాం డైలీ అని చెప్పేసి కొంచెం అన్నీ కూడా ఎడిట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. చూడండి వీడియో. అసలు ఈ ఉపాసనం అంటేనండి మనం జమ్మి చెట్టుకి నిద్ర పుచ్చినట్టేనండి. ఇప్పుడు మేము సంబరం చేస్తున్నాము, మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్తున్నట్టే. మీకు మీ వీడియోలో అబ్జర్వ్ చేస్తున్నట్టయితే నేను ఒక మట్టి కుండలో నీళ్ళైతే పోస్తాను, దానికి పసుపురాసి బొట్లు అయితే పెట్టున్నాయి, అబ్జర్వ్ చేశారండి. దాన్ని మట్టి మొత్త అని అంటామండి. ఇప్పుడు చాలామంది టీలు తాగడానికి ఉపయోగిస్తున్నారు, దాన్ని మట్టి మొత్త అంటారు. నేను స్టిక్స్ కడుగుతున్నాను కదా పుల్లలో, దాన్ని గానుగ పుల్ల అని అంటారు. మనకి ఈ వీరభద్ర సంబరానికి
ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఉత్తరాయణ మొక్కకండి. ఉత్తరాయణ మొక్కలు మీలో చాలామంది తెలిసే ఉంటుంది. పూర్వం పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే మొక్కల్లో ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చింది ఉత్తరాయణ కొమ్మకండి. ఉత్తరాయణ కొమ్మ తర్వాత గానుగు తర్వాత వేప చెట్టు. ఫస్ట్ మనం ఈ ప్లాన్ ప్రకారంగానే ఫస్ట్ ఉత్తరాయణ అవైలబిలిటీ ఉత్తరాయణ పెడతాము. లేదనక నెక్స్ట్ గానుగ పుల్ల అవైలబుల్ ఉంటే గానుగ పుల్ల వెళ్తాం. లేని పక్షాన వేప పుల్ల అయితే పెడతాము. మాకు గానుగ అయితే అవైలబిలిటీనే ఉందండి, కాబట్టి గానుగ పుల్ల అయితే పెట్టాము. ఇప్పుడు ఆ చెట్టుకి కొద్దిగా పసుపు కుంకుమ కొద్దిగా పూజ చేసి మనమైతే ఉపాసనం అయితే చెప్తున్నాము. మనం తీసుకొచ్చిన ముంతలో దానికి అంటే ఇంటికా నుంచి వచ్చినప్పుడు దానికి కొద్దిగా పసుపు కుంకుమ రాసి పసుపు కంకణం అయితే పెట్టి మనం అందరూ వేయాల్సిన నీళ్ళు కూడానండి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలి. ప్రతిదీ కూడాను ఒక అగ్గిపెట్టి అయితే మేము తెచ్చుకోమండి, కూడా అగ్గిపెట్టి తీసుకెళ్ళము. మేము ఇప్పుడు అది మన ఉపాసన చెప్పినప్పుడు ఆ కొండ చిట్టికి తగిలేటట్టుగా పెట్టాలండి, దాని ఉపాసన అంటాం మనం. అది పెట్టేసి మేము ఇలాగ నీకు సంబరం చేస్తున్నాము అంటే మనం వీరగణకమ్మ అయితే వీరగణకమ్మ, వీరనబాబు అయితే వీరనబాబుకి సంబరం చేస్తాం కదండి, వాళ్ళకి సంబరం చేస్తున్నాము. మేము వచ్చేదాకా మీరు ఉపాసన ఉండండి, బాజా భజంతలతో నైవేద్యం పెట్టుకుని వస్తామని చెప్తున్నాము. మీరు ఇప్పుడు వీడియోలో నేను చెప్తాను, అది చూడండి ఏ విధంగా అయితే చెప్తున్నాము. యాక్చువల్గా అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకపోతాం అనుకున్నామండి ఇక్కడ, కాకపోతే వెనకాల సాంగ్ అయితే ప్లే అయిపోయింది. అది మానిటైజేషన్లో అవ్వదు వీడియో, అందుకని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నారు కదండి ఇటు సైడ్ జెంట్, యాక్చువల్గా అతనిదేనండి పెళ్ళి, వాళ్ళ అక్కగా చేస్తున్నారు సంబరం. అటు సైడ్ ఉన్నదేమో వాళ్ళ వదిన అంటే అన్న భార్య, తనపైకే వస్తుంది ఇంటి ఆడపిల్ల, తనకు ఆడపడి చదువుతారు కదండి. ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే వాళ్ళ ఇంటి పేరుతో ఆ అమ్మాయి పేరు చెప్పుకొని ఇలాగ రేపు పొద్దున తమ్ముడి నిమిత్తంగా మన ఇంటి పేరుతో వాళ్ళందరూ నీకు సంబరం చేస్తున్నాము, కాబట్టి నువ్వు ఉపాసన ఉంటూ మేము కూడా నీ పేరు చెప్పి ఉపాసన ఉంటున్నాము. అలాగే గద్దెలో ఏరన్నబాబులు కనుక అందరూ కూడా ఉండండి. మేము రేపు పొద్దున సంబరంతో గద్దె దగ్గరికి బాజా భజనతో నైవేద్యం పెట్టుకుని వస్తాము, మీరు ఇంటి దగ్గరికి రండి, రేపు సంబరం చేస్తున్నాం కదా, అప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పేసి ఆగృతులు వెడిగించి కొబ్బరికైతే కొట్టి వాళ్ళని అక్కడితో ఉపాసన చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా అయితే వచ్చేస్తామండి. ఇక్కడతో ఉపాసన కార్యక్రమం అయితే ముగుస్తుంది. అలా ఉపాసన చెప్పేసిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టి గది దగ్గరికి కూడా వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టాలండి. ఈ విధంగా అయితే ఉపాసన జరుగుతుంది. అదే వేరే ఊర్లో అయితే కనుక ముందుగానే మన గది దగ్గరికి వచ్చండి, కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు వెళ్తారు. మరుసటి రోజు తెల్లవారుజామునే కొద్దిగా ఫాస్ట్గా బయలుదేరి ఆ రోజున ఈబుతి పండు ఇస్తామండి. ముందు రోజు అయితే ఈబుతి పండు నిద్ర చేయడానికి మేము ఇళ్ళకైతే ఇవ్వము, గద్దె మీద ఎక్కించుకున్నాం కాబట్టి. ఇలా ఉపాసన చెప్పేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మనకి అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి అయితే బొమ్మలు పెడతాం కదండి, ఆ అబ్బాయి అయితే అబ్బాయి బొమ్మ, అమ్మాయి అయితే అమ్మాయి బొమ్మ రెడీ చేసుకోవాలి. సేమ్ శివరాత్రికి ఎలా చేస్తామో అదేవిధంగా రెడీ చేసుకోవాలి. మీకు వీడియోలో అది కూడా కనిపిస్తుంది, కాబట్టి స్కిప్ కాకుండా అయితే చూడాలి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏంటంటే కారణం, గుడి దగ్గర అమ్మవారి సాంగ్స్ అన్నీ కూడా సినిమా సాంగ్స్లో వస్తూ ఉన్నాయి, అది మానిటైజేషన్ అయితే అనేబుల్ చేస్తుంది. కాబట్టి వీడియో మానిటైజేషన్లో ఉండాలంటే నేనైతే ఇవ్వకూడదు, మన ఛానల్ అయితే మానిటైజేషన్లో ఉందండి. కాబట్టి ప్రైవేట్ అయితే తీసుకోవచ్చు కానీ సినిమా అయితే తీసుకోకూడదు, ఎందుకంటే అవి ఆల్రెడీ కాపీరైట్లో వస్తాయి. కాపీరైట్ ఇష్యూ ఫేస్ చేస్తే కనుక మన వీడియో అయితే ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కోసారి అయితే డిలీట్ కూడా అయిపోతుందండి. ఒకవేళ ఉన్నా అది రెడ్ కలర్లో ఉంటుంది, మానిటైజేషన్ అనేది అవ్వదు, $, సింబల్ చూపించదు మనకి. కాబట్టి ఆ రీజన్తో అయితే నేనైతే వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ గుడి దగ్గర ఉన్నంత వరకు. గుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వరండి, కాబట్టి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ తిరిగి చూడకుండా వచ్చేసిన తర్వాత ఇంటికాడ తనంతా పూజ చేసుకొని ఇక్కడ గద్దె దగ్గరికి వచ్చి ఇలా అక్కడైతే వాళ్ళ ఆడపిల్లకి తనైతే స్నానం అయితే చేస్తుందండి. యాక్చువల్గా అయితే కుంకుడికాయ పెట్టి చేయిస్తాము, కానీ టైం అప్పటికప్పుడు ఒక సంబరం చేయాలని చెప్పేసి ఆ అమ్మాయి కనబడి గోడ చేయడం వల్ల అప్పటికప్పుడు అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అయినాయి. కుంకుడికాయలు అవైలబిలిటీలో లేవు, కాబట్టి అయితే షాంపూతో అయితే చేసామండి. కానీ ప్రతి శివరాత్రికి అందరూ కూడా కుంకుడికాయలు వేసి వేనీళ్ళతోనే అయితే స్నానం చేస్తామండి. ఇలాగ నూనె పెట్టి శనగపిండి పెట్టి ఉళ్ళకి అంతా కూడా సేమ్ చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా అయితే స్నానం అయితే చేపిస్తాము. ఇది కూడా చూపించాలని అంటారేమోనండి, కాకపోతే మీకు ప్రతిదీ పద్ధతి అంటే ఏంటో తెలియాలి కాబట్టి నేను వీడియోలో అయితే ప్రతిదీ కూడా షూట్ చేసి అయితే మీకు పెట్టడం జరుగుతుంది. నాకు చాలామంది
అసలు ఈ వీరభద్ర సంబరం ఎందుకు చేస్తారు, చనిపోయిన వాళ్ళ వీరభద్రుడు ఎలా అయ్యారని కూడా క్వశ్చన్ చేశారండి. నేను త్వరలోనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. కానీ ఇంకా చాలా వీడియోస్ నా దగ్గర అమ్మవారి ఏంటి అయ్యేంటి ఉన్నాయి. ఎక్కువ కనబడిన వీడియోస్ అయితే పెట్టమంటున్నారండి. అవి ఇవి కూడా తెలియాలి. కేవలం కనబడడం వల్ల వచ్చింది ఏమీ లేదు వాళ్ళు చెప్పడం, కానీ అలా ఎందుకు కనిపిస్తున్నారు అలా కనిపిస్తారు అనేది మనకి ఇక్కడ మెయిన్ పాయింట్. కాబట్టి నేను ఆ వీడియో అసలు ఆ ప్రాసెస్ అంటే ఏంటి, వాళ్ళు ఎలా వస్తారు ఏంటి అనేది కూడా వీడియోలు చేసుకుంటూ చెప్తూ ఉన్నాను. మనకైతేనండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. సో మీలో ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నా, లేదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యండి. ఇలాంటి విషయాలు మీరు సబ్స్క్రైబ్ అయినా, లైక్ చేసినా, కమెంట్ చేసినా మీ ద్వారా 10 మందికి అదైతే రికమెండేషన్లో అయితే వెళ్తుంది. కాబట్టి నాకు మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ మీరు కనుక సబ్స్క్రైబ్ కానట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీలుంటే 10 మంది చేత అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఖచ్చితంగా లైక్ కొట్టి కమెంట్ చేయండి. ఇసుకు పడిపోద్ది వచ్చిందంటే వీళ్ళు ఏదన్నా పొరపాటు చేస్తేనే వచ్చి కోపడుతుంది సార్. లేకపోతే బాగా మాట్లాడుతుంది. ఆయన పిల్ల కూడా ఆడుకుని పిల్ల కదండి. 4 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్ల అంటే కొంచెం చెప్పిన మాట మారమే చేస్తారు. అవును, మెత్తగా రేట్ చేసింది రోజు. తర్వాత కూడానా మరి ఎలా పిల్లలుంటే ఆ పిల్లకి 2 పిల్లలు అలా ఉందిరే. కానీ నాగేశ్వరరావు అంకుల్ గారు మట్టుకి ఆడబొడ్స్ కట్ట మరి అంతే. మరి లెక్క పిల్ల బతుకుంటే అండి ఆంటీ గారు బతుకుంటే ఆ పిల్లకి కట్నం తీసుకుందరు కదా, ఆ పిల్ల కట్నం పెట్టి ఆ పిల్లకి చేయడానికి. ఆ అంకుల్ గారు మట్టుకి అసలు పువ్వులు అంటే ఎంత ఇష్టమో అంటారు. అసలు ఏంటి పువ్వులు పిల్లకా? చామంతి పూల చామంతి పూలు అంటే ఇష్టం. పొద్దున్నే పెడతాను సాయి పూలే. పొద్దురెడి తిరిగింది ఇడ్లీ తెగ తినేసిదంట. ఇడ్లీనే పాలు. మా మాయ కూడా అంతేనంటండి. మా మాయ కూడా బుజ్జం కూడా అంతేనంట. పాలు ఇడ్లీ సేమియానంట తినేది. మా మాయ పాలు ఇడ్లీని గుడ్డు ఉడకబెట్టేస్తే గుడ్లు తినేవాడంట. అప్పుడు గుడ్డు కట్టే ఇంకా వెళ్ళంత నేను అదే అన్న. అది ఖచ్చితంగా ఇది తినేసిదంట ఆకలికి. ఇక్కడ బోర్డు తినేసేదంట. ఎవరు ఈ అమ్మాయి అందుకే చచ్చిపోయింది. అందుకే ఈరోజు అదేనే అందుక లేకపోతే వైద్యం చేయితే బతుకు. ఏం చేస్తున్నారు అంటే గారు మీరు? ఎవరు చుట్టున్నారు? మీ భవానీ ఎవరు? ఎందుకు? సంబరం చేస్తున్నాం. దేని నిమిత్తం? పెళ్లి నిమిత్తం సంబరం చేస్తున్నాం. ఓకే ఓకే. అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి ఒకసారి. మన చెప్పరా? చూడండి, చెప్పడం రాదంటే చెప్పదంటే ఇవిడి. చూశారు కదండి ఈ విధంగా స్నానం చేయించిన తర్వాత అలా కొత్త బట్టలతో, కొత్త రుమాలతో మనం పిల్లగా భావిస్తున్న ఆ బొమ్మనైతే తుడిచి శుభ్రంగా చేసుకుని తలది కూడా ఆరిన తర్వాత కొత్త బట్టలు అయితే వేసి వాళ్ళు బతుకుండగా ఏ విధంగా అయితే ముస్తాబు అయ్యేవారో అదేవిధంగా పౌడర్ నుంచి, బొట్టు బిలక నుంచి, తిలకం, బ్యాండ్లు, రిబ్బన్లు, చైన్లు, నెయిల్ పాలిష్లు అన్నీ కూడానండి శుభ్రంగా మనం బతుకుండగా ఎలా రెడీ చేసుకున్నామో వారికి ఇష్టపడేటట్టుగా అలాగే రెడీ చేస్తారు. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నదేనండి స్నానం చేయించేస్తారు కదండి. స్నానం చేయించడానికి కూడా కుంకుడికాయ నీళ్ళు లేక మనమైతే షాంపూ పెట్టాము, కానీ వేడి నీళ్ళు పెట్టారండి. గోరువెచ్చటి నీళ్ళు కొత్త సబ్బుతోనే చేయించాలి ఖచ్చితంగా, మనం వాడింది అయితే చేయకూడదు. వాళ్ళకి తల దువ్వాలన్నా సరే కొత్త దువ్వానే పెట్టాలండి, పాతే పెట్టకూడదు. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. మరి మీకు వీరనబాబు సంబరం ఉంటే ఇటువంటి సాంప్రదాయం ఉందా, మరి ఎక్కడైనా చూసారా? చూసింది లేని నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మా వెస్ట్ గోదావరి డిస్టిక్లో చాలామందికి బొమ్మలు ఈ విధంగానే ఉంటాయి. మరి అందరూ స్నానం చేయిస్తారో లేదో తెలియదండి. మాకైతే ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఉంటాయి. మా సంబరంలో అయితే మేము ఇదే విధంగా చేస్తాము. మరి మీకు వీరనబాబు లేక వీరణ కనుకమ్మ గద్దె ఉందా? అసలు మీలో ఎంతమంది గద్దె గురించి అయితే తెలుసో లేదో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. తీసుకున్నా ఏదైనా తీసుకో.
ఏమన్నాడు అది ఏమన్నది నా పెళ్ళి అంట. నీ పిల్లనా? నా పెళ్ళికి అయితే కుదిరితే మొత్తం అందరూ కుట్టించేస్తాను బట్టలు. అందరూ పుట్టించేస్తున్నా. ఆ దేవుడు అంతా నన్ను అంటే మిగిలిపోక్కలేదు, బాధ లేకుండా ఉంటే చాలు. ఎవరు కోరుకున్నా అదే కోరుకో. బాధలు నేను బాధలు ఈరోజు అంటే రేపు పోతాయి. అనుకుంటున్నాం కానండి పోవట్లేదండి. మన పొద్దున్న లెగ్గానే రామాయణం విన్నాను నేను. తెలుసా మీ అంకుల్ చేశారు. ఏ హాస్పిటల్కి వెళ్ళాను ఉందండి. ఉందండి హస్ని గారు లబ్బరా డబ్బులు ఉన్నాయా? నాకేం తెలుసు. లబ్బర్ తెగిపోయింది. చెన్ను అడిగి ఇక్కడ నుంచి చెన్ను లేదుగా. మూడేసేట డబ్బర్లు పోతే ఇక్కడ ఎప్పుడు తింటే పోతుంటాయి డబ్బర్లు. దేవుడు మనసు మార్చి ఈ విధంగా అయితే కనుక రెడీ చేస్తామండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉన్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో పెద్దగా ఉందని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఇందులో సంబరం గురించి అయితేనండి, సంబరం ముందు రోజు ఏం జరుగుతుందన్నదే పెట్టాను. దీని కంటిన్యూషన్ పార్ట్ అయితే సంబరం గురించి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీడియో కూడా ఎవరు మిస్ కాకుండా చూడండి. అలా చూడాలంటే కనుక మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ అవ్వాలి. సో సబ్స్క్రైబ్ బటన్ ఇప్పుడే యాక్టివేట్ అయితే చేసుకోండి. నన్ను నా వీడియోస్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా మీ వల్ల ఇవాళ నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది. నా ఛానల్ మానిటైజేషన్ ఎలా అయ్యింది అనేది నేను ఒక వీడియో అయితే తీసి ఖచ్చితంగా అయితే పెడతాను. మీరు నన్ను సపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం వేరే చోటకైనా వెళ్ళైనా సేకరిస్తూ ఉంటానండి. కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అన్నీ నలుపు కలవలేదంటూ వంటలేదు. బ్లాకే ఇప్పుడు అన్నీ నలుపుతున్నాయి. ఏం చేశారు? ధర్మగోల్ షీట్ ఎత్తింది మెడగదు. బొమ్మలు రెడీ చేస్తాం మనం తీసావు కదా సార్. ఇది మీ సంబరం కదా, అందుకని మళ్ళీ చేస్తున్నాం. ఇప్పుడు రేపు పొద్దున మీ చెల్లి వాళ్ళకి పుట్టబోయే పిల్లలు అందరూ చూస్తారు. ఇంకొకసారి మీ చెల్లి పుట్టబోయే పిల్లలు 50 సంవత్సరాల బేబీ నా చెల్లి.